ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఏమైంది? ఎందుకు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కి దూరమయ్యాడు? గత కొన్ని రోజులుగా సగటు భారత క్రికెట్ అభిమానిని వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. కానీ వీటికి మాత్రం సమాధానాలు దొరకడం లేదు. సోషల్ మీడియాలో విరాట్కి సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. మరో 4-5 నెలల్లో T20 వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలపై జరిగే ఈ మెగా టోర్నీపై భారత్ కన్నేసింది. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే జట్టులో సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉంటారా లేదా అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటి వరకు ఎవరి వద్ద సమాధానం లేదు. 2022 T20 వరల్డ్ కప్ తర్వాత T20 ఫార్మాట్కు దూరంగా ఉన్న రోహిత్ కోహ్లీ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన T20 సిరీస్తో జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేస్తారని ఇప్పటి వరకు చాలా మందిలో ఊహాగానాలు ఉన్నాయి. తాజాగా వాటిని బీసీసీఐ సెక్రటరీ జైషా క్లారిటీ ఇచ్చారు. తాజాగా రాజ్కోట్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైషా T20 వరల్డ్ కప్కు రోహిత్ శర్మే కెప్టెన్ అని తెలిపారు. అంతేకాదు, రాబోయే వరల్డ్ కప్లో భారత్ కప్పు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ ఈ కీలక సిరీస్కు దూరం కావడానికి అసలైన కారణం ఇంతవరకు తెలియదు. కోహ్లీ భార్య అనుష్క శర్మ గర్భవతి అని, ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా ట్రీట్మెంట్ కోసం ఆమెను కోహ్లీ ఫారెన్ తీసుకెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే టీమిండియా స్టార్ బ్యాటర్కు జైషా అండగా నిలిచారు. పర్సనల్ కారణాల వల్ల సెలవు తీసుకోవడం అతని హక్కు అంటూ కోహ్లీ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ఈ విషయంలో కోహ్లీకి అండగా ఉంటామని తెలిపారు. అయితే మెగా టోర్నీలో కోహ్లీ ఉంటాడా లేదా అనే విషయాన్ని మాత్రం షా చెప్పలేడు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందామని విషయాన్ని దాటవేశారు. ఇక సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న ప్రతి ఆటగాడు జట్టులో సెలెక్ట్ కాకపోతే దేశవాళీలో తప్పక ఆడాలని జైషా తేల్చి చెప్పాడు. మొదట ఫస్ట్ క్లాస్ క్రికెట్కు ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత మిగతావి చూసుకోవాలని అన్నారు. కాగా బీసీసీఐ ఇషాన్ కిషన్పై సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ రంజీల్లో ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు.